ప్రభు పేటందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇటు రీతిగా లైవ్లోకి రావడానికి దేవుడిచ్చిన ఈ అమితమైన అవకాశానికి, అదే రీతిలో సంఘం ఎదుట నిలబడి ఈ రీతిగా పరిచర్య చేయడానికి ఇచ్చిన ఆ దేవత దేవుని పిలుపు మేరకు అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకొని సభను ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. జీవాధిపతి అయిన దేవా, నీకు వందనాలు. ప్రభా, నమ్మదగిన వాడు నీవు. నీ కృప, నీ కాపుదలను బట్టి నీకు వందనాలు. అన్ని విషయాల్లో నీ ఆదరణ, నీ కృప యేసు నామములో దయచేసి నీ మహిమ చేత మమ్మందరినీ కూడా నింపుతున్నందుకు నీకు వందనాలు. నీ కృపకే నీకు వందనాలు, నీ ప్రేమకే నీకు వందనాలు. ప్రభా, పాటల్లో, ఆరాధనలో, వాక్య ధ్యానములో నీవు మమ్మల్ని నడిపించి సహాయం దయచేయమడుచున్నాను. నీ శక్తిని, నీ బలముని నేను ప్రభా యేసు నామములో మాకు దయచేస్తున్నంత నీకు వందనాలు. నీ కృప, నీ వాత్సల్యత ఎల్లప్పుడూ మాతో ఉంచుతున్నంత నీకు వందనాలు. నాయనా, నువ్వు నమ్మదగిన వాడు అని నాయన ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు. నీ కృపకే నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్ఠకర నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకునే దేవుని నామాన్ని మహిమ చెల్లిద్దాం. అందరికి వచ్చిన పాట పాడుకుందాం. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా, నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగిని ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగిని ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా, నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా. హల్లెలూయా. అందరికీ కూడా వచ్చిన మరొక పాటను పాడుకొని దేవుని నామాన్ని మహిమ చెల్లిద్దాం. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము.
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు, విశ్వాసము కాచినావు,
జయ జీవితము నీచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొక పాటను పాడుకొని దేవుని నామాన్ని స్తుతించుదాం. అన్ని నామముల కన్నా పైనామమైన ఆయన నామాన్ని మనం ఎల్లప్పుడూ కూడా స్తుతించినప్పుడు, గణపరుచుతున్నప్పుడు మన జీవితంలో దేవుడు అనేకమైన కార్యాలు, ఆయన పొందుపరిచిన ప్రతి కార్యము కూడా నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని హృదయ లోతుల్లోంచి పాడవలసిందిగా నేను కోరుచున్నాను. పాడుదామండి ప్రతి ఒక్కరము కూడా. నజరేయుడా నా యేసయ్యా, ఇన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలనెత్తి నీ కీర్తి నీ చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి. ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఇన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలనెత్తి నీ కీర్తి నీ చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడినే వెళ్ళినా, జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం.
నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలనెత్తి నీ కీర్తి నే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాగ్యము నీ సింహాసనమాయేనా. సియోను శిఖరాగ్యము నీ సింహాసనమాయేనా. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఇన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలనెత్తి నీ కీర్తి నీ చాటేదా. నజరేయుడా నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు ఎల్లప్పుడూ మనలో నివసిస్తూ ఉన్నవాడు. ఆయన మన జీవితంలో అనేకమైన మేలులు చేస్తూ మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలనేది ఆయన అభిలాష అయి ఉన్నది, ఆయన కోరిక అయి ఉన్నది, ఆయన చిత్తమై ఉన్నది అది. అందుకని మనము ఆధ్యాత్మికమైన జీవితంలో మన ఎదగటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, ప్రతి ఒక్కరము కూడా, మనందరము కూడా లేచి నిలబడి దేవుణ్ణి స్తుతించుదాం, దేవుణ్ణి గణపరచుదాం. ప్రతి ఒక్కరము కూడా లేచి నిలబడి దేవుని లేఖనంలోంచి లేఖన భాగముని మనము చదువుదామండి. సంకీర్తన భాగము 63వ సంకీర్తన 63 6వ వాక్యం నుంచి ఆఖరి వరకు మనం చదువుదాం. సో మన మధ్యలో ఉన్న తమ్ముడు రాజ్ కుమార్ వచ్చి చదివిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుకై ఏర్పరచబడిన వాక్యం కీర్తనలు 63వ గ్రంథం 6 నుంచి చివరి వరకు చదువుకుందాం. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడై ఉంటివి, నీ రెక్కల చాటున శరణు జోచి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి కింద చోట్లకు దిగిపోవుదురు, బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును. అబద్ధములాడు వారి నోరు మూయబడును. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని లేఖనాల్లోంచి మనం ఒకసారి కొద్దిసేపు దాన్ని ధ్యానం చేసి తర్వాత ఆరాధనలోకి వెళ్దాం. దయచేసి మీ స్థలాల్లో కూర్చోవలసిందిగా కోరుచున్నాను.
చూడండి, లేఖన భాగంగా మనం చూస్తే గనక అక్కడ రాయబడిన మాట, 6వ మాట ఒకసారి చదువుదాం. కాగా నా జీవిత కాలమంతయు నేను ఈలాగున నిన్ను స్తుతిస్తాను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను. ఆమేన్. ఎవరి నామాన్ని బట్టి అండి? చాలాసార్లు చాలా విధముగా మనం చేతులు ఎత్తుతూ ఉంటాం. చేతులు ఎత్తుట అనేది అర్థం ఏంటంటే, చాలామంది ఏమంటారంటే, సో పాట కూడా అలాగే పాడుతూ ఉంటారు, ఐ సరెండర్ లార్డ్ అనే సాంగ్ మనందరికీ కూడా తెలుసు. ఐ సరెండర్ లార్డ్, ఐ సరెండర్ లార్డ్. కానీ వాట్ ఐ బిలీవ్, నేను నమ్మేది ఏంటంటే, దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి సరెండరింగ్ కోరట్లేదు, కానీ సబ్మిషన్ కోరుతున్నారు. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద సరెండరింగ్ అండ్ సబ్మిషన్. సబ్మిషన్ విల్ కమ్స్ విత్ ద ఒబీడియన్స్ అండ్ విత్ ద ఫ్రీ విల్. బట్ సరెండరింగ్ అండ్ సబ్మిషన్కి వచ్చేసరికి ఫ్రీ విల్గా, అంటే స్వనిచిత్తముగా మనము ఆయనకి లోబడుట, ఆయన్ని ఒబే చేయటానికి అది సాదృశ్యంగా ఉంది. కానీ సరెండర్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే, ఎవరన్నా భయపెట్టినా లేకపోతే ఫోర్స్ఫుల్గా, అప్పుడు దానిలో ఏముండదంటే ఒబీడియన్స్ ఉండదు, దానిలో ఒబీడియన్స్ కనపడదు మనకి. భయముతోనో లేకపోతే ఇంకొకరితోనో మనము సరెండర్ అవ్వగలదు. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, సంకీర్తనకారుడు తెలియచేస్తున్న మాట, నీవు కూడా తెలియచేయాల్సిన మాట ఏంటంటే, నా జీవిత కాలమంతయు కూడా ఈలాగున నిన్ను స్తుతిస్తాను. ఎలాగా? చేతులెత్తి ఆయన్ని స్తుతియాగం చేసినప్పుడు. చూడండి, 7వ వాక్యము చాలా బాగుంది అక్కడ మాట. నీవు నాకు సహాయకుడై ఉంటివి, నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేది. ఎందుకు అంత ఉత్సాహం చేయడానికి కారణం ఏంటంటే, నీవు నాకు సహాయంగా ఉన్నావు. ఏ విషయంలో సహాయంగా ఉన్నాడు ఆయన అంటే, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు సహాయంగా ఉన్నాడు. చాలాసార్లు మన లైఫ్లో కూడా సహాయం కొరకు వెతుకుతూ ఉంటాము. సహాయం నాకు ఎక్కడి నుంచి వచ్చును అనే క్వశ్చన్ మన లైఫ్లోకి చాలామందికి వచ్చి ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆయనే నీకు సహాయంగా ఉంటాడని. ప్రతి విషయంలో నువ్వు తీసుకుంటున్న డెసిషన్స్ అవ్వచ్చు, ఏదైనా పని ఒక సామర్థ్యత నీ జీవితంలో రాలేని పరిస్థితిలో ఉంటే కనుక ఆ సామర్థ్యతని కలగచేవాడు ఆయనే ఉన్నాడు. అందుకని ఆయన శరణజొచ్చి, ఆయన ఆశ్రయము దుర్గము దగ్గరకు వచ్చి, లెట్ వి ఆల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఆయన ఎందు ఏం చేయాలంట? ఉత్సహించాలి, ఆయన ఎందు సంతోషించాలి. ఎందుకంటే దేవుడు మనకి సహాయంగా ఉన్నాడు గనక. ఇంకా చూడండి ఒకసారి, నా ప్రాణము ఏనండా. ఇదే వాక్యాన్ని మనము గతించిన వారంలోంచి కొన్ని వారాల నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఏమైందంట? అంటగట్టబడిందంట. మన ప్రాణము ఎవరితో అంటగట్టబడాలైతే? ప్రభుతో మనం అంటగట్టబడితే, ప్రభు ఆత్మతో, క్రీస్తు యేసునకు ఆత్మతో మనం అంటగట్టబడి ఉంటే గనక ఏం జరుగుతుంది అంటే గనక, ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆయన యందు, ఆయన మన యందు నిలిచి ఉంటారు. ఎప్పుడైతే అది నిలిచి ఉందో, నీ శత్రువు ఏ రీతిగా ట్రై చేసినా, ఎటు రీతిగా నీ జీవితాన్ని పాడు చేయాలనుకుంటున్నా, లేకపోతే నీవు వెళ్ళాల్సిన గమ్యం ఏదైతే ఉందో, నువ్వు పొందుకోవాల్సిన ఆశీర్వాదం ఏదైతే ఉందో, పొసెస్ చేయవలసిన ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉందో, వాటన్నిటిని కూడా ఆపుతుంది. లేకపోతే నీ నోరునే అది వాడుకుంటూ దేవుని స్తుతించుకోకుండా, లేకపోతే దేవుని కర్స్ చేసేలాగా, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడేలాగా వాడు ఎప్పటికప్పుడు తొందర పెడతాను ఉంటాడు. ఎందుకంటే వాడికి కావాల్సింది ఏంటి అంటే, నీ ప్రాణమే కావాలి వాడికి. అందుకనే దొంగ ఎందుకు వస్తాడంట? నీ దగ్గర నుంచి దోచుకుంటానికి, పాడు చేయటానికి, నాశనం చేయటానికి, ఆఖరిగా ఏంటంటే చంపటానికి. అల్టిమేట్ గోల్ ఏంటంటే, యువర్ స్పిరిట్ షుడ్ నాట్ రీచ్ ద గాడ్. దేవునిలో ఐక్యమైపోవాలన్న ఆ అనుభూతిలోకి రానివ్వకుండా, నీ యందు ఆయన కనబరుచుకోవాలని, నీ యందు ఆయన ప్రత్యక్షం అవ్వాలనే అభిలాష దేవుడు ఏదైతే తలంచున్నాడో అది జరగనివ్వకుండానే ఏమవుతుందంటే
ఆపటానికి అపవాది ఎప్పటికప్పుడు వాడు పొంచి ఉన్నాడు. కానీ నువ్వు చేయాల్సింది ఒకటేంటి తెలుసా? స్తుతి అర్పణ. నువ్వు ఎప్పుడైతే స్తుతి యాగము చేస్తూ ఉంటావో వాడు నీకు దూరముగానే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాడు నీకు దూరంగా ఉంటాడు. తర్వాత సమీపస్తులుగా ఉండేవారు ఎవరంటే నజరేయుడైన యేసు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనతో పాటుగా, మన ఆత్మతో పాటుగా పెనవేసుకున్న ఆయనతో కలిసి ఆరాధన చేద్దాం. అందుకనే దేవుడు ఆత్మయున్నాడు గనక ఆరాధన చేయవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయమని లేఖన భాగం ఏదైతే తెలియజేస్తుందో అదే రీతిగా మనము కూడా సత్యస్వరూపమైన దేవునితో అంటగట్టబడిన మనము ఆయనతో కలిసి ఆరాధన చేద్దాం. ఆయన ఉన్నాడని తలంచు. ఆయన చాలాసార్లు మనం ఆరాధన చేసేప్పుడు ఆయన వస్తాడని ఆరాధన కాదు, ఆయన ఉన్నాడని, ఆయన సింహాసనాసీనుడైన దేవుడు నీ స్థితుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడని తలంచుతూ మనందరం కూడా లేచి నిలబడి దేవుని స్తుతించుతూ దేవుని గణపరచుదాం. ప్రతి ఒక్కరము కూడా ఆయన సన్నిధిలో ఉన్న నీవు నేను మనసారా దేవునికి స్తుతి అర్పణ అర్పించు. చేతులెత్తి ఏదైతే ప్రభా నా జీవిత కాలమంతయో ప్రభా నేను స్తుతిస్తాను తండ్రి, నేను గణపరుస్తాను తండ్రి. నీవే నా ఆశ్రయముగా ఉన్నావు గనక, నీవే నా ఆశ్రయం ఉన్నావు గనక ఐ విల్ రిజాయిస్ ఇన్ యు లార్డ్ విత్ ద ఫుల్నెస్ ఆఫ్ మై హార్ట్ లార్డ్. హృదయం నిండుకున్న ఆనందముతో ప్రభా నీ సన్నిధిలో చేతులెత్తి నైనా నీకు వందనాలు తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తుతులు స్తుతులు. ఎవ్రీవన్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ జస్ట్ సే థ్యాంక్స్ టు ద లార్డ్ అండ్ గివ్ ద ప్రైజ్ ఆఫరింగ్ టు ద లార్డ్. హో రబా షిమి హతోర్ కమరస్ రహమంగదరి హసతరే. రాజా నీకు వందనాలు. నీ ప్రాణమును పాడు చేయడానికి అపవాది ఎంత పొంచి ఉన్నా ఆయన నీకు తోడుగా ఉన్నాడు. చెప్పగలవు ప్రభా నీవు నాకు చాలు తండ్రి, నీవు నాకు చాలు ప్రభా. అయ్యా నిన్ను స్తుతిస్తాను తండ్రి, ఏమైపోయినా సరే ప్రభా. అయ్యా నిన్నే నేను గణపరుచుతాను ప్రభా, నిన్నే నేను స్తుతిస్తాను తండ్రి. నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తుతులు స్తుతులు స్తుతులు. పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రభువా నిన్ను నేను సేవిస్తాను. నువ్వు మా దేవుడిగా ఉన్నావు గనక, చూచుచున్న వాడిగా ఉన్నావు గనక, ఎల్లప్పుడూ కాచి కాపాడుతున్న దేవుడిగా నీవు ఉన్నావు గనక నిన్ను స్తుతిస్తాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు మమ్మ, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో
సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా. నీవు నన్ను చూచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన. నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన. గడిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యు ఆర్ ద మైటీ వన్ లార్డ్ మాస్టర్. నిన్ను పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో నేను ఆరాధన చేయగల కృప మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. సత్య స్వరూపుడుగా మాలో ఉన్నవాడా నీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణంగా అయా మా మధ్యన నివసిస్తున్న వాడా నీకు స్తోత్రములు తండ్రి. నమాలి తరుసకు దేవానికి స్తోత్రములు తండ్రి. జీవము కలిగిన దేవానికి స్తుతి స్తుతి స్తుతి. ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులెత్తే నా జీవిత కాలం అంతయు ప్రభువా ఇటు రీతిగా నేను ధనపరుచుతాను తండ్రి. ఇటు రీతిగా నేను ప్రభువా ఎవ్రీ టైమ్ అండ్ ఎవ్రీ కండిషన్స్ లో మాసం ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ లో నా జీవిత కాలం అంతా ప్రభువా ఎటువంటి పరిస్థితులు వస్తున్నా సరే, ఎటువంటి నన్ను విపత్తులు, ఎటువంటి ఆలోచనలు మా జీవితంలో రేగుతున్నా సరే, అది ఆశీర్వాదం అవ్వచ్చు, అది దుఃఖం అవ్వచ్చు, వేదన అవ్వచ్చు తండ్రి. చేతులెత్తి నేను ఆరాధన చేయకుండా ఉండలేం ప్రభు.
యేసు నీకే ఆరాధన, యేసు నీకే. అందరూ కలిసి ఈ కోరస్ పాడదాం. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోని నడిచేదా, నీ సన్నిధిలోని నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు తండ్రి. మాతో మాట్లాడేవాడు నీవే ఉన్నావు. నీ వాక్కు చేత మమ్మల్ని తృప్తిపరచమని అడుగుతున్నాను తండ్రి. ఎండిపోయిన భూముల పైన నీ జీవజలములలో నేను ప్రవహింప చేయగల దేవా నీకు వందనాలు. అతిరీతమైన కృప ఇచ్చి సారవంతమైన నేలగా అది ఏ రీతిగా మారుతుందో నీ రాజ్యము కొరకు నీ బిడ్డలుగా ఆ సారమును చూపించడానికి సహాయము దయచేయమనొచ్చు. నిరంతరగా మేము ఫలించులాగిన సహాయము దయచేయండి. నీ కృపకి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ఆరాధన సమర్పించుకుంటాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూడా దయచేసి మీ స్థలాల్లో కూర్చోండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, త్వరగా దేవుని లేఖనాల్లోంచి వెళ్దాం. మన కొరకు ఏర్పరచబడిన వాగ్దానాన్ని చదువుదాం. ఆల్రెడీ సంవత్సరం ఎండింగ్లోకి దేవుడు మనల్ని సురక్షితంగా తీసుకొస్తున్నాడు. ఆయన నూతన సంవత్సరం కొరకు ప్రతి ఒక్కరం కూడా సిద్ధ మనసులై ఉండాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నా. ఎందుకంటే దేవుడు మన జీవితంలో మరొక్క సంవత్సరాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎదుర్కొంటాం కొరకు ఆ మంచి ఈవుని, ఆ మంచి సంవత్సరాన్ని ఎదుర్కొంటాం కొరకు మనం కూడా ఏమైనా ఉండాలి, సిద్ధమై ఉండాలి. నేను చాలాసార్లు డిసెంబర్ వచ్చింది అంటే కనుక సో ప్రిపరేషన్ అనేది చాలా ప్రాముఖ్యము అని నేను చెప్తాను. ఇట్స్ అ టైమ్ ఫర్ ద ప్రిపరేషన్ టు ఫేస్ ద థింగ్స్, దెన్ ఫేసింగ్ ద న్యూ సీజన్స్ అండ్ న్యూ ఇయర్. ఆమేన్. హల్లెలూయా. నూతన వాగ్దానంతో మనల్ని తృప్తిపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఈ నెలంతా కూడా మనం ఏం చేయాలంటే ప్రిపేర్ యువర్ సెల్ఫ్. అంటే గడిచిన కాలం అంతా కూడా ఏ రీతిగా మనం ఉన్నాము, ఆయన నిజముగా ఆయనకి ఇష్టముగా ఉన్నామా, లేకపోతే ఎక్కడైనా
ఆయన్ని ఆయాసపరుచుతున్నామా? చూద్దాం, లేఖనాలు ఒకసారి చూద్దాము. లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వాక్యం చదువుదామమ్మా. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరములు వారును నన్ను ధన్యురాలు అనందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆమేన్. నేను ధన్యురాలు అనే మాటకి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానండి? నేను చర్చ్, సంఘము గురించి మాట్లాడుతున్నాను. అంటే అక్కడ మరియా ఎవరికి సాదృశ్యముగా ఉందంటే సంఘానికి సాదృశ్యముగా ఉంది. ఇప్పుడు సంఘము ఆశీర్వదించబడినది. ఆమేన్. ఎందుకు ఆశీర్వదించబడిందంటే వీఆర్ ద చూజన్ వన్, మనం ఎంచబడిన వారము. అనేక మంది పిలువబడుతున్నారు కానీ బైబిల్లో ఉన్న మాట బట్ ద చూజన్ ఆర్ ద ఫ్యూ. అంటే అందరినీ పిలుస్తున్నారు కానీ ఆ ఎంచుబాటులోకి వచ్చేవారు చాలా కొద్ది మందే ఉంటారు. మనం కూడా ఇక్కడ చిన్న మందగా మనం కూడుకుంటానికి కారణము ఏంటంటే మనం ఎంచబడిన వారం ఫర్ ఎ పర్పస్. దేవుడు మనల్ని ఒక పర్పస్ నిమిత్తము దేవుడు ఇక్కడ మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన అంటే మనల్ని తయారు చేస్తున్నాడు. ఆయన ఆ సారిపోయిన పెట్టి ఏ రీతిగా అయితే టు ఫేస్ ద మార్కెట్, టు ఫేస్ ద థింగ్స్ అన్నిటికీ ఏ రీతిగా అయితే పోటర్ ఏమంటారు దాన్ని, ఆయన ఏమంటారు, పోటర్, కుమ్మరి ఏ రీతిగా అయితే తయారు చేసుకొని కుండల్లోని పాత్రల్ని తయారు చేసుకొని ఒక కొత్త ఆలోచనలతో చేస్తాడు. దేన్ని బేస్ చేసుకొని చేస్తాడండి? టు ఫేస్ ద మార్కెట్. అంటే ఈ లోకముని సరిపడగలగా, ఈ లోకానికి సరిపడగలిగిన పాత్రలుగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు ఉంటున్న ఏరియాకి నువ్వు సరిపని వాడివి. అందుకని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని దేవుడు చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చి ఆ వెలుగుని ఇప్పుడు నీ హృదయంలో ప్రకాశవంతంగా వెలిగించబడింది. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రకాశవంతంగా వెలిగించబడటం ద్వారా నిన్ను నన్ను ఇప్పుడు పిలుచున్న పిలుపు ఏంటంటే తేజోవాసులుగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఇప్పుడు తేజోవాసులుగా మార్చబడిన మనము కొన్ని వారాల నుంచి మనం నేర్చుకున్నామంటే క్రీస్తు నీలో ఉండటం మూలముగా, క్రీస్తు నీలో ఉద్భవించటం మూలముగా, క్రీస్తు నీలో జన్మ తీసుకుంటాం మూలముగా నీవు ధన్యుడివి, ధన్యురాలుగా నీవు నేను మార్చబడ్డాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ క్షణమైతే నీ హృదయాన్ని ప్రభువుకి అప్పచెప్పి, ప్రభువా నేను నీకు లోబడుతున్నాను తండ్రి, నేను నీ ఆజ్ఞలను కట్టడలను న్యాయ విధులు నేను అనుసరిస్తాను ప్రభు అంటే వెంటనే ఏమంటాడు తెలుసా ఆయన? నువ్వు ధన్యుడివి అంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ధన్యత వచ్చింది తెలుసా? ఎప్పుడైతే ఆయన నమ్ముతారో వెంటనే ఆయన నీలోకి వచ్చి బస చేయటం ప్రారంభిస్తాడు. ఆమేన్. నన్ను ఎవరైతే ప్రేమిస్తారో నేను తండ్రి వచ్చి మాకు దాన్ని ఏం చేస్తామంట? ఆలయముగా చేసుకుంటారంటండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన శరీరముని ఆయన ఆలయముగా చేసుకొని ఆయన మనలో నివసిస్తూ ఇందాక మాట్లాడాను మాట అంటగట్టబడుతుంది. మన ప్రాణము ఆయనతో అంటగట్టబడినప్పుడు ఫిలిప్పీ రాసిన పత్రికలో ఆయన అంటాడు క్రీస్తు యేసుని యొక్క మనస్సు మనము కలిగి ఉండాలంటే ప్రతి క్షణం ఏం చేయాలంట? ఆ నవీనత్వంలోకి మనము నడుస్తుండాలి. రెన్యూయింగ్ యువర్ మైండ్. దేని నిమిత్తము రెన్యూ చేయబడాలి? ఎందుకు రెన్యూ చేయబడటానికి కారణం ఏంటంటే ప్రతి క్షణము కూడా, ఉదాహరణకి ఇల్లు ఉంది, ఇల్లుని అట్లనే ఉంచేసామనుకో, రెన్యూ చేసుకోకుండా. రెన్యూయింగ్ అంటే ఏదో అనుకోవద్దండి. అంటే ప్రతిసారి సిమెంట్ వేసుకుంటే మళ్ళీ డిజైన్స్ అన్నీ మార్చాలా, లేకపోతే ఏంటంటే జనరల్గా మనం చేసే చిన్న చిన్న పనులు ఏంటంటే ఒక 5 ఏళ్ళకి ఒకసారి కలర్స్ మార్చుతాము, వారానికో లేకపోతే నెలకో కర్టెన్స్ మార్చుతాము, లేదు ఉన్న కర్టెన్ అన్న ఒక రోజు ఖాళీ ఉంచి ఉతుకుతాము, కానీ ప్రతిరోజు మాత్రం తుడుస్తాం. అవునా? కానీ కొంతమంది జీవితంలో చూస్తూ ఉంటాను, వాళ్ళు తుడుస్తారు, చాలా బాగా తుడుస్తారు, తుడిచి మూల పోగెడతారు, బయటికి ఇసరటం రాదు వాళ్ళకి.
ఏం మాట్లాడుతున్నాను అంటే గనక నీ జీవితంలో అది జరగకూడదు. ఏదైతే విడిచిపెడుతున్నావో, ఏదైతే వదిలేద్దామని నీవుగా విసర్జించుచున్న వాటిని ఏం చేయాలంట? తీసేసి ఇంక దాని గురించి తలంచుకోకూడదు. మరలా తలంపులోకి వస్తుందంటే నీ మైండ్ రెన్యూ అవ్వట్లేదు, రూపాంతరం చెందట్లేదు నీ మైండ్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్టేట్లోకి వెళ్ళాలి. ఆ వెళ్ళే కృప దేవుడు అనుగ్రహించాడు మనకి. ఎందుకు అనుగ్రహించాడంటే క్రీస్తు నీలో ఉద్భవించాడు గనక. ఆమేన్, హల్లెలూయా. యు విల్ బి కాల్డ్ యాజ్ ఎందుకు నువ్వు బ్లెస్డ్ వన్ అని ఎందుకు పిలువబడతావు? తరతరములకి పిలువబడటానికి కారణం ఏంటంటే యు ఆర్ బీన్ కాల్డ్ యాజ్ అ ఆఫ్స్ప్రింగ్ ఆఫ్ ద గాడ్. నువ్వు సంఘముగా పిలువబడతావు. సంఘముతోనే ప్రకటన గ్రంథంలో 12:17 నువ్వు చూస్తే గనక ఎవరితో పోరాటపడుతుంది? ఘట సర్పము కానీ లేకపోతే ద డ్రాగన్ ఏదైతే ఉన్నదో చూడండి ఒకసారి ఆ మాట. 12:17 ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వాక్యం. ఈ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని, ఒకసారి దాన్ని అండర్లైన్ చేసుకోండి. దేవుని ఆజ్ఞలను గైకొని యేసుని గూర్చిన సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైనా ఎవరి సంతానం అంట? ఆమె సంతానములో. ఇప్పుడు మరియకి పుట్టేవాడు క్రీస్తు కదా, యేసు మరియకి పుడుతున్నాడు. కానీ ఆవిడ చెప్తున్న మాట ఏంటంటే నా రక్షకుడు. ఆవిడ చెప్తున్న ఏంటంటే నా ప్రభుడు నా మీద కటాక్షము చూపించాడు. చూపించిన వెంటనే ఇప్పుడు ఉద్భవించే ఆ శరీరధారిగా వచ్చుచున్న ఏదైతే ఫ్రూట్ ఉన్నదో అది ఏ రీతిగా కనబడుతుంది? ఏ సాక్ష్యం కలిగి ఉంది అంటే క్రీస్తు గురించిన సాక్ష్యం. ఆమేన్, హల్లెలూయా. ఒక్కొక్కసారి కొన్ని మాటలు మీకు అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. బట్ వెన్ యు ఆర్ బిన్ స్పిరిచువల్లీ గ్రోన్ అప్, ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నప్పుడు అది అర్థమవుతుంది. చూడండి, యేసయ్య చాలాసార్లు తన తల్లితో మాట్లాడుతున్న మాటల్లో చాలాసార్లు ఏమంటుందంటే ఒకసారి మనందరికీ తెలిసిన మాట, ఎందుకంటే ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలిసిన మాట ఏంటంటే కానాను విందులోకి అమ్మా నా సమయం ఇంకను, అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైం. వెంటనే అలా విడిచిపెట్టాడు అంటే అక్కడ ఏదైతే కొరత ఉన్నదో కొరతని తీర్చినట్టుగా. కానీ తల్లికి తెలుసు, అంటే అర్థం ఏంటి తెలుసా? సంఘానికి తెలుసు ఎవరి మీద ఆనుకోవాలో. అవసరత ఉన్నప్పుడు లేకపోతే లాక్నెస్, ఆ కొదువు ఎప్పుడైతే ఏర్పాటు చేయబడుతుందో ఎవరి దగ్గరికి వెళ్ళాలో సంఘానికి తెలియాలి. ఆమేన్. ఎందుకు తెలియాలంటే వి ఆర్ ద ఆఫ్స్ప్రింగ్స్. దేవుని ఆజ్ఞలను కట్టడలను మనం గైకొను వారుగా మనం ఉండాలి. ఎలా అవుతుంది అంటే గనక క్రీస్తు యేసు ఆత్మతో నీ ఆత్మ పెనవేయబడినప్పుడు, అంటగట్టబడినప్పుడు ఆ ఒకే ఆత్మ. అందుకనే ఎవరైతే ఆయనను విల్ బి కాల్డ్ ఎస్ వన్ అనే దేవుడు మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఇంకను వేరు కాదు, ఒకటై ఉన్నాము. వారు క్రీస్తు దేవుని చేత జన్మించిన వాడు ఏమవుతాడంటే వాడు దేవుని కుమారులు అవుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలా అవుతుందంటే ఆయనందును విశ్వాసమును బట్టి. ఈ విశ్వాసం అనే ఈ ఫలంని నువ్వు నెక్స్ట్ జనరేషన్ కూడా ఇచ్చేవాడుగానే ఉండాలి. నెక్స్ట్ జనరేషన్కి నువ్వు ఇవ్వగలుగుతున్నావా? నెక్స్ట్ జనరేషన్కి ఈ ఫ్రూట్ని అందజేసి దాని సీడ్ కింద నువ్వు మార్చగలుగుతున్నావా? అది విత్తనముగా వారి జీవితంలోకి ఉంటుందా? ఉంటున్నప్పుడు వారు ఇంకా 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 నువ్వు ఫలభరితంగా మార్చబడతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి చిన్నప్పుడు మనం చదువుకున్న చదువు తెలుగు బైబిల్లో తెలుగు సబ్జెక్ట్లో ఉంటుంది. ఒక ముసలాయన తవ్వి టెంకలు నాటుతూ ఉంటాడు కదా, మామిడికాయ టెంకలు.
చిన్నప్పుడు ఆ ఫోటో ఇప్పటికీ గుర్తు నాకు. అది ఎందుకు నాటుతున్నామంటే నెక్స్ట్ తరం వారు తింటారని. నువ్వు ముసలివాడు కదా, ఇప్పుడు ఎందుకు నాటుతున్నావు అంటే నా కోసం కాదు, నెక్స్ట్ తరం కోసం అని. ఇప్పుడు నీవు నీ లైఫ్లో ఇక్కడ రాయబడుతున్న మాట నిజమే. ఆ ఘట సర్పము ఆగ్రహము పొంది నీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంది, నీ మీద యుద్ధము ప్రకటన చేసింది. ఎందుకు యుద్ధము ప్రకటన చేయడానికి కారణం ఏంటంటే క్రీస్తు యేసును కలిగి ఉన్నావు గనక. ఆమేన్. సంఘము క్రీస్తుని గర్భము ధరించి ఉన్నది గనక అది రివీల్ అయ్యే కాలం రాబోతుంది. అది రివీల్ అవ్వటానికి ఎవరు అంటే గనక మనలోనే ఆయన ప్రత్యక్షం అవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కేవలం అంతరంగములో ఉండటమే కాదు కానీ ఆయన బాహిటముగా ఆయన మహిమను ప్రదర్శించబోతున్నాడు మనలోంచి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము మహిమ పొంది ఉన్నాము. ఆ మహిమ ఆయన రెండో రాకడనందు మన రిజరెక్షన్ అంటే మన బాడీ యొక్క రిజరెక్షన్ నందు ఏమవుతుందంట, అది కనబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే అంతవరకు ఏం చేయాలంటే వీ హ్యావ్ టు బీ ఫ్రూట్ఫుల్ ఇన్ అవర్ ఎమోషన్స్. క్రీస్తు యేసుని ఒక మనస్సుతో మన భావోద్రేకాలు మనం ఫలించాలి. అది ప్రభు కోరుకుంటుంది. అప్పుడు నెక్స్ట్ తరానికి ఏమవుద్దంటే అది ఏ రీతిగా ఉంటుంది చూడండి. లేఖన భాగం నుంచి ఒక మాట నేను చదువుతాను. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యం. విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడును. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండునని సాక్ష్యము పొందెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం పొందాడండి? సాక్ష్యము పొందాడంట. హీ ప్లీజ్డ్ ద గాడ్. అయితే దాని ముందు తన జీవితం ఏంటి? తన ముందు జీవితం బాగుంది అనుకున్నావా? ఒకసారి చూడండి. ఒకసారి 5వ అధ్యాయము ఆదికాండము 5వ అధ్యాయము 21 నుంచి చూస్తే కనుక ఆయన అక్కడ మనకు కనబడతారు. అతని సహోదరుని పేరు ఓకే. 21 చదువుతున్నామమ్మా. 5:21. హానోకు 65 ఏళ్ల బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు ఎవరితో? దాని ముందు నడిచాడా? నడవలేదైతే నడవలే. ఎప్పుడైతే కుమారుని కన్నాడో, డోంట్ థింక్ కుమారుని కంటం అంటే శరీర సంబంధంగా మాట్లాడుతున్నాను నేను అనుకోవద్దు. అంటే క్రీస్తుని ఎప్పుడైతే నీలో కంటావో, నీలోకి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు నివసించటం ప్రారంభిస్తారో నీ నడక మారిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. నడక మారిన తర్వాత అందుకే ఆయన కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు. ఎప్పుడు? దాని ముందు ఎన్ని సంవత్సరాలు? 65 సంవత్సరాలు, 65 years. అప్పుడు వరకు తన ఇష్టము, తన బలము, తన సామర్థ్యత, లేకపోతే తన ఆలోచనలతో నడుస్తున్న ఈ వ్యక్తి జీవితంలో
ఎప్పుడైతే మెతుషెల అక్కడ క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు, ఎప్పుడైతే క్రీస్తు తనలోంచి ఉద్భవించటం ప్రారంభించారో నడక మారిపోయింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా నడుస్తున్నానంటా? దేవునితో పాటుగా నడుస్తున్నాను. నిజంగా దేవునితో పాటు నడవగలమా? మన నడక దేవునితో పాటు ఉంటుందా? దేవుడు ఎలా నడుస్తాడు చెప్పనాను? ఎలా నడుస్తాడు? నీలో నుండే ఆయన నడుస్తూ ఉంటాడు. నీలో నుండి ఇప్పుడు నిన్ను నడిపిస్తూ, ఆయన నడుస్తూ దేవుని చిత్తముని పరిపూర్ణమవులాగా నడుస్తూ ఏ రీతిగా అలా నడుస్తూ ఏమేంటే చదవండి ఆ మాట, 24 వాక్యం. చాలమ్మా. ఏం చేశాడంట? హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు తీసుకుని వెళ్ళిపోయాడు? హానోకు దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, ఇంకంతే. ఆమేన్. మరణం చూడలే. మన లైఫ్లో కూడా ఇదే ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ట్రాన్స్ఫర్మేషన్ స్టేట్లోకి మనం వెళ్ళాలి. దేవుడు కోరుకుంటున్నది ఆ రూపాంతర అనుభూతులకు మనం రావాలి. శరీరధారిగా ఉన్నా, శరీరం విడిచిపెట్టినా. ఆమేన్. హల్లెలూయా. అదేంటన్నా అంటే మనకు మరణం లేదా అంటే, ఏమో ప్రభు రాకడ సమీపస్థంగా ఉంది కనుక ఆయన వచ్చినప్పుడు రెప్పపాట్లో నీవు ఆయనతో పాటుగా వెళ్ళిపోయేవాడుగా ఉండాలి. ఆయనతో పాటుగా వెళ్ళాలి అంటే కనుక ఇప్పుడు ఆ నడక నీకు రావాలి. ఆమేన్. హల్లెలూయా. హానోకు నడవగలిగాడు దేవునితో పాటుగా. ఇప్పుడు మన జీవితంలో కూడా దేవునితో పాటుగా నడవగలవా? అంతే కదా. ఇప్పుడు ఒకటే గుంపు ఉందనుకో, ఒకే రీతిగా నడుస్తారు కదా. ఒక టీం ఉంది, ఆ టీం యునైటెడ్గా ఉందనుకో, కెప్టెన్ చెప్పినట్టు నడుస్తుంది అనుకో, ఎక్కడికి చేరగలదు? అది విజయానికి చేరువ అవుతుంది. అలా కాకుండా ఆడు చెప్తాడులే కెప్టెను, మనం ఎందుకు వినాలి అని చెప్పి రెబెలియన్ నేచర్ కానీ రెబెలియన్ స్పిరిట్తో మనం నింపబడనుకో, చాలాసార్లు మనం అంటాం కదా టీమ్ స్పిరిట్ అని. అంటే ఒకటే గోల్ అయ్యే మన గోల్ ఏంటంటే తండ్రి ఎదుట నిర్దోషముగా నిలబడాలి. ఆమేన్. దాని కొరకు ఇప్పుడు మనము దేవునితో పాటుగా నడిచే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. నువ్వు తీసుకుంటున్న ప్రతి డెసిషన్లో ఇప్పుడు ఆయన నడుస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు వెళ్తున్నావు, ఆయనతో పాటు నడవటానికి నువ్వు డెసిషన్ తీసుకున్నావు. వెళుతున్న పరిస్థితిలో ఆయన అంటాడు, నువ్వు రైట్ తీసుకో, నువ్వు వెళ్ళాలి అంటాడు. ఉదాహరణకి నన్ను కొవ్వూరు తీసుకొచ్చాడు. ఫస్ట్ ఏమన్నానంటే రాజమండ్రి, ఎక్కడి నుంచి? కోదాడి నుంచి తీసుకొచ్చి రాజమండ్రి పెట్టాడు. అందరూ ఆ కోదాడి నుంచి హైదరాబాద్ వెళ్తారా జాబ్కి, ఇంకా బెటర్ జాబ్స్ కోసం. నువ్వేంటి బాబు వెనక్కి వెళ్తున్నావు? చాలామంది అదే అన్నారు. కానీ నా ఆశ కూడా అదే. నా శరీరము చెప్తున్న ఆశ ఏంటంటే కాలేజ్ పెట్టేయాలి, ఒక కరస్పాండెంట్గా ఉండి లైఫ్ సెటిల్ అవుతుంది హ్యాపీగా. అన్నీ సిద్ధపరచుకున్నప్పుడు ప్రభు అన్నాడు, సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పుడు ఆయనతో పాటుగా నడిస్తే నువ్వు ధన్యుడు అవుతావు. తరతరాలకి, నెక్స్ట్ జనరేషన్కి కూడా నువ్వు ధన్యుడిగా నువ్వు కనబడాలంటే కనుక ఆయనతో పెనవేసుకున్న నీ స్థితిని అది పరిపూర్ణంగా దృఢత్వముగా ఉంచుకోవాలి. ఆయనతో పాటుగా నడిచేస్తే గనక ఈనాడు హానోకు ఏ రీతిగా అయితే ఆయన కలిగి ఉన్నప్పుడు, కుమారుని కలిగి ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే నడక ఉన్నదో, దేవునితో పాటుగా నువ్వు కూడా అలాగే నడుస్తున్నావా? నడవట్లేదా? నీ ఆలోచన ఆయన ఆలోచన ఒకటే ఉండాలి. నీ తలంపు ఆయన తలంపు ఒకటే ఉండాలి. నీ ఊహ ఆయన ఊహ ఒకటే ఉండాలి. నీ యొక్క భావోద్రేకం ఆయన భావోద్రేకం ఒకటే ఉండాలి. ఆయన ఏడుస్తున్నాడు అనుకో, ఆయన ఎప్పుడు ఏడుస్తాడంటే సంఘము నశించిపోతున్నప్పుడు, ఆత్మలు నశించిపోతున్నప్పుడు, లేకపోతే ఒకరు దేవుని చిత్తంలో నిలబడలేకపోతున్నప్పుడు ఆ కుటుంబాల కొరకు కన్నీరు కార్చగలరు.
ఆత్మనికి సహాయం చేస్తుంది. ఎందుకంటే ఆత్మదేవుడు ఆ దేవుని ఎంచబడిన బిడ్డలు నాశనం అయిపోతుంటే, దేవుని ఎంచబడిన బిడ్డలు when they are tossed with the temptations of this world, the Holy Spirit respond ఎలా ఉంటుందంటే it start crying. కానీ మనం కోపడుతున్నామా, ఆగ్రహం చూపిస్తున్నావా, లేకపోతే వాళ్ళని చూసి తీర్పు తీర్చుతున్నామా? ఏం జరుగుతుంది? నా యేసయ్య జీవితంలో ఉన్న ఒకసారి చూస్తే గనక ఆత్మ ఆయన మీద నిలిచి ఉంది గనక ఆయన అన్నాడు, తీర్పు తీర్చడానికి నేను రాలేదన్నాడు. నేను రాలేదు, నేను దానికోసం రాలే. ఐ వాంట్ టు సర్వ్ ద లార్డ్. నేను తండ్రి దగ్గర నుంచి నేను ఏదైతే చూస్తున్నానో, తండ్రి దగ్గర నుంచి ఏదైతే వింటున్నానో అది మాత్రమే చేయటానికి వచ్చాను నేను. ఎందుకంటే నా యందు ఆయన, నేను తండ్రి ఒకే రీతిగా నడుస్తున్నాం. అందుకనే ఆయన పునరుద్ధానుడిగా లేచి తండ్రి వద్దకు వెళ్ళిపోవటానికి, ఇప్పుడు మన జీవితంలో కూడా అదే జరగాలనేది ప్రభు ఒక ఆలోచన. ఆనాడు హానోకు ఏ రీతిగా అయితే నడుచుకుంటూ అలా నడిచి వెళ్ళిపోయాడు, 300 సంవత్సరాలు దేవునితో నడకంటే ఒకసారి ఆలోచించు. మన ఆయుష్కాలం తగ్గించబడింది. ఎందుకంటే ఎంచబడిన వాళ్ళం కాబట్టి. ఎందుకంటే నువ్వు ఎక్కువ పెరిస్క్రిప్షన్స్లోకి లేకపోతే ట్రయల్స్లోకి నువ్వు వెళ్ళిపోతున్నాయి, నీ విశ్వాసంలో సడలిపోతావని భయమేసి. ఎందుకు ఆయుష్ కాలం తగ్గించేస్తున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడని చాలాసార్లు మన మధ్యలో క్వశ్చన్స్ రేగుతూ ఉంటే నాకు ఇచ్చిన ఆన్సర్ ఇదే, సడలిపోతున్నావేమో అని తీసేసుకుంటాడు. కొంచెం బాగుంటే, కొద్దిగా బాగుంటే, ఓకే హీస్ పర్ఫెక్ట్, లెట్ హిమ్ టేక్, తీసుకుంటున్నా. ఎందుకంటే నేను దేవుని ఎదుట నిలబెట్టాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు, నీతో నడవటానికి ఇష్టపడుతున్నాడు. అయితే నడిచేటప్పుడు రీజనింగ్, మనకు చదువుకున్నాం కదా, కొంచెం చదువు ఎక్కువైపోతుంది కదా, మనకి జ్ఞానం ఎక్కువైపోయి రీజనింగ్ చేస్తూ ఉంటాం. అరే బాబు, ఇప్పుడు రక్షణ పొందుకోరా, ప్రభు చెప్తున్నాడు నీ రక్షణ గురించి అంటే యవనస్తులు మాట్లాడే మాట ఏంటంటే, ఇంకా టైం ఉందన్నా, దేవుని ఎరిగి ఉన్నావు కదా, దేవుని తెలుసుకున్నావు కదా, నువ్వు రక్షణలోకి రా అంటే ఇంకా టైం ఉందన్నా. నీకు చెప్పాడా ప్రభు అంటే, లేదన్నా నేను కొంచెం అనుభవించాల్సినవి ఉన్నాయి అంటే. దేని గురించి అంటే నీ ఫ్లెష్కి ఇంకా బ్రతికించడానికి ఇష్టపడుతున్నావు, కానీ క్రీస్తు నీలో ఉద్భవించడానికి, క్రీస్తు స్వభావంలోకి స్వరూపంలోకి రావటానికి నీ శరీరం ఏం చేస్తుందంటే ఆపుతుంది. దాన్ని చచ్చిన దానిగా నువ్వు చేయగలుగుతున్నావా? చచ్చిన దానిగా చేయగలిగితే గనక, చంపగలిగితే గనక, ఎలా చంపగలుగుతామంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎప్పుడైతే కుమారుని కన్నాడో హానోకు చంపటం నేర్చుకున్నాడు, శరీర వాంఛల్ని, శరీర ఇచ్చల్ని చంపటం నేర్చుకున్నాడు. చంపుతూ దేవునితో పాటుగా నడవడుతున్నాడు, ఆయన ఆలోచనలతో, ఆయన తలంపులతో. డాడ్ ఈరోజు ఏం చేయను అంటే, నాన్న ఇటెళ్ళు, ఇలాగెళ్ళు, అలాగే నడిచి వెళ్ళినప్పుడు దాని తర్వాత తన కుమారుడు చాలా దీర్ఘాయుష్మంతుడిగా ఉన్నాడు ఇక్కడ. అది అయిన తర్వాతనే ఏమొచ్చింది? జడ్జిమెంట్ వచ్చింది, భూమి మీదకి వరద వచ్చింది. అంటే చూడండి ఒకసారి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయో. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ యువర్ చేంజ్. నీ చేంజ్ గురించి దేవుడు వెయిట్ చేస్తున్నాడు, నీ మార్పు గురించి దేవుడు వెయిట్ చేస్తున్నాడు. నీలోకి నివసించి ఇప్పుడు ఆయనని అంటే రిఫ్లెక్ట్ చేయగలుగుతున్నావా? ప్రతిబింబించగలుగుతున్నావా? రిఫ్లెక్ట్ చేయగలుగుతున్నావా ఆయన్ని? లేదు, ఇంకా శరీరాంశంగా నువ్వు ఉండు, ఆదివారం వరకే నీ పని, ఆదివారం వెళ్ళి నేను ఆరాధన చేసి అక్కడే ఎంజాయ్ చేస్తాను, కానీ నేను ఫలించలేని మోడుగానే ఉండటానికి ఇష్టపడుతున్నాను. కానీ లేఖనాలు చెప్తున్నాయి, ఇఫ్ యు నాట్ ద బేర్ ద గుడ్ ఫ్రూట్, ఐఎమ్ సేయింగ్ అగైన్,
నీవు గుడ్ ఫ్రూట్ కానీ నువ్వు బేర్ చేయకపోతే, శ్రేష్టకరమైన ఫలాలు నువ్వు ఫలించకపోతే, గొడ్డలు ఆల్రెడీ వేళ దగ్గర పెట్టబడి ఉన్నది. దయచేసి అంచె దినములో ఉన్నాం గనక మనకు మనం సరిదిద్దుకొని నెక్స్ట్ జనరేషన్కి నీ విశ్వాసము, ఈరోజు ఆ విశ్వాస జాబితాలో హానోకు ఉండటానికి కారణము, కొత్త నిబంధనలోకి వచ్చి ఇప్పుడు అక్కడ చెప్పబడటానికి కారణము ఏంటి? విశ్వాసమును బట్టి నిరీక్షణ కలుగు చేయబడింది గనక దాన్ని బట్టి ప్రభుతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకి సాక్ష్యం కలిగి ఉన్నాడు. ప్రభు అనుగ్రహించే సాక్ష్యం అది. మరి నీవు కూడా సాక్ష్యం కలిగి ఉంటే గనక, మీకు ముందుగా ఇందాక చెప్పాను, ఘట సర్పము కోపపడుతుంది, వాడి కోపం వస్తుంది. నువ్వు ఆజ్ఞలను కట్టడలను ఆయన కట్టడలను ఆజ్ఞలను నువ్వు గైకొని ఆయనకి ఇష్టలుగా ఉండి యేసుని యొక్క సాక్ష్యం కలిగి ఉంటే గనక, అంటే నీలో క్రీస్తు కనబడితే, యేసై నీలో కనబడతా ఉంటే వాడు నీ మీద కోపపడతాడు, నీ మీద యుద్ధము ప్రకటన చేస్తాడు. వాడి సైన్య సమూహం తీసుకొచ్చి నీ మీద ఏదో రీతిగా నువ్వు ఎక్కడ దొరుకుతావో అని చూస్తూ ఉంటాడు. మాటలో కానీ, క్రియలలో కానీ, చూపుల్లో కానీ వాడు నువ్వు పరిపూర్ణమై ఉండొచ్చు. మళ్ళీ అక్యూజేషన్ జరుగుతుంది. ఇదివరకు నువ్వు ఇలాగ ఉన్నావు కదా, దాన్ని బట్టి ఈరోజు ఇలాగా. కానీ ప్రభు చెప్తున్నాడు, నేను మర్చిపోయాను, నేను క్షమించాను, నేను మర్చిపోయాను నువ్వు చేసిందని. దట్ వాజ్ ద గుడ్ న్యూస్. శుభ సూచకమైన మాట ఏంటంటే, ఆయన మనం చేసిన అక్రమములు ఏదైతే ఉన్నాయో, ఆజ్ఞ అతిక్రమమును చేసిన పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, నువ్వు దేవుని ఎదుటకు వచ్చి సాగిలపడి చేతులెత్తి, అయ్యా నన్ను క్షమించు ప్రభువా అంటే వెంటనే ఆ క్షమాపణ నీకు లభిస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్షమాపణకి తగినట్టుగా ఫలాలు ఇప్పుడు నువ్వు ఫలించాలి. నువ్వు పశ్చాత్తాపడిన దాని తర్వాత ఆ ఫలాలు రావాలి బయటికి. ఆ శ్రేష్టకరమైన ఫలాలు వచ్చినప్పుడు క్రీస్తును చూపిస్తావు. అందుకనే మనము బాప్తిజం తీసుకునేటప్పుడు మాట అడుగుతాం, అంచెం వరకు నమ్మకంగా ఉంటావా? అప్పుడు కొత్త బట్టలు అదో ఆనందం, ఉంటాను అయ్యారు, ఉంటాను, ముంచేయండి ఇంకా. కానీ ఒక శ్రేష్టకరమైన కార్యం జరుగుతుంది ఏంటంటే, నువ్వు చనిపోయి తిరిగి లేచావు. క్రీస్తుతో పాటుగా పాపానికి చచ్చి నీతికి బ్రతికావు. ఆమేన్. హల్లెలూయా. యు హావ్ బీన్ ట్రాన్స్ఫార్మ్. ఆ ట్రాన్స్ఫార్మేషన్ స్టేట్ నుంచి నువ్వేం చేయాలంటే ఎదుగుతూ ఉండాలి. అందుకనే ఇందాక లాస్ట్ వీక్లో నేను చెప్పిన మాట, నీతి విషయమై మనం ఏంటంట బ్రతికి ఉండాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హానోకు ఇప్పుడు నీతిమంతుడిగా ఎంచబడటానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే దేవునితో పాటుగా నడుస్తూ వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు తీసుకుంటున్న తలంపుల్లో, నువ్వు తీసుకుంటున్న ఆలోచనలో, నువ్వు నడిచే నడకలో దేవునితో పాటుగా నడుస్తున్నామా? లేదు అసలు దేవుడు వస్తున్నాడా నీతో పాటు? వదిలేసావో చూడు ఒకసారి. ఎక్కడ దేవుని వదిలేసావో అక్కడికి వెళ్ళి ఆయన అక్కడే ఉంటాడు. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ. నేను నడిపించడానికి, నేను చేపట్టి నడిపించడానికి. చాలాసార్లు తల్లిదండ్రులు కూడా ఈ పనే చేస్తూ ఉంటారు. పిల్లోడు ఎక్కడైనా వదిలించుకొని అటు ఇటు తిరగటానికి వెళ్తే తండ్రి అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు, పిలుస్తూ ఉంటాడు, ఇట్రా ఇట్రా అని. ఒక్కొక్కసారి మనం వెళ్ళి పట్టుకుంటాం. ఎప్పుడంటే వాడు ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాడంటే అప్పుడు తండ్రి వెళ్ళి పట్టుకుంటాడు. కానీ అప్పుడు వరకు చూస్తాడు, అసలు ఏంటి ఈ ఆలోచన విధానం ఎలాగుంది అసలు. కొంతమంది ఏంటంటే అలా దారి మళ్ళీపోయిన పరిస్థితిలోకి వెళ్ళటానికి వీలేదు. నీ దేవుడు ఇంకా వెయిట్ చేస్తున్నాడు. మీ ఇరువురు కలిసి నడవాలి. నడిచి ఆ
ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ రూపాంతర అనుభూతి సంఘానికి రావాలి. భద్రపరచువాడు దేవుడై ఉన్నాడు, ఆశ్రయదుర్గము దేవుడై ఉన్నాడు. కానీ నీ స్వనిశ్చిత్తాన్ని ఎన్నడూ కూడా కాదనే దేవుడు కాదు. అందుకనే స్వనిశ్చిత్తాన్ని ఆయన చిత్తమని చెప్తూ, ప్రభువా నీ చిత్తమే మా జీవితంలో సిద్ధింపచే తండ్రి అని చెప్పగలే కృపలో మనం ఉన్నాము గనక దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేము ధన్యురాలుగా మేము పిలువబడాలంటే, నెక్స్ట్ జనరేషన్కి మేము ఆ రీతిగా ఉండాలంటే కనుక నువ్వు మాలో ఉన్నావు ప్రభువా. అయితే ఈరోజు మాతో మాట్లాడిన మాట, నీ ఆజ్ఞలలో కట్టడలను గైకొంటూ నీ నామమును బట్టి సాక్ష్యం కలిగి ఉన్నామా? ద టెస్టిమోనీ ఆఫ్ ద జీసస్, ద టెస్టిమోనీ ఆఫ్ ద జీసస్, ద టెస్టిమోనీ ఆఫ్ ద జీసస్. నిన్ను చూచిన వారు, నీతో మాట్లాడిన వారు నువ్వు క్రైస్తవుడని చెప్పగలుగుతున్నారా? నీ మాటను బట్టి, నీ క్రియలను బట్టి, నీ తలంపులను బట్టి, నువ్వు చేస్తున్న క్రియలు బట్టి నువ్వు క్రైస్తవుడు అని వారు చెప్పగలుగుతున్నారా? లేకపోతే వాళ్ళకు ప్రశ్నగా మనం మిగిలిపోతున్నామా? క్రీస్తుని కనబరుచుకోవాల్సిన స్థితి దేవుడు మనకు కలగజేశాడు ఆయన ఆత్మ ద్వారా. ఆయన వారుగా మార్చబడిన మనము ఆయన సాక్ష్యము కలిగి ఉండాలి. నిజమే యుద్ధము ప్రకటన చేపడుతుంది మన మీద, నిజమే ఘట సర్పానికి కోపం వస్తుంది. అయినప్పటికీ కూడా మనకి యెహోవా నిస్సీగా, మన దోచముగా ఆయన మన పక్షముగా ఉన్నాడు గనక, దేవుని కుడి పార్శ్వన కూర్చుండే కృపలో మనల్ని దేవుడు ఉంచి ఉన్నాడు గనక, మనల్ని చచ్చిన స్థితిలోంచి ఆయన మనల్ని లేవనెత్తి ఆయన కుడి పార్శ్వమున ఆయనతో పాటుగా కూర్చుండబెట్టుకున్నాడు గనక ఆయన పోలి జీవిద్దామా? ఎక్కడ ఆగిపోయి ఒకసారి చూడు. ఎక్కడ ఆయన విడిచిపెట్టి నీ నడక ప్రారంభించావో చూడు. హానోకు తన ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు. కానీ ఎప్పుడైతే కుమారుడు తన జీవితంలోకి వచ్చిందో, క్రీస్తు ఎప్పుడైతే తన జీవితంలోకి వచ్చాడు, 300 ఏళ్ళు యథార్థంగా దేవునితో పాటు నడుస్తున్నాడు. He was pleased the God అనే సాక్ష్యము పొంది ఉన్నాడు. మన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములతో నింపుతున్న దేవుడు, ఆయనతో పాటుగా నడచగల కృప ఇస్తున్న దేవునికి మన సహారా ఎక్కడన్నా తప్పిపోతే, అయ్యా అక్కడ నేను సరిగ్గా నీతో పాటు నడవలేకపోయాను, ఈ వారం అంతా ఒక్కసారి దాని గురించి ఆలోచించు. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు వాక్ విత్ ద గాడ్, టు వాక్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానుసారంగా దేవునితో పాటుగా నేను నడుస్తాను. నా పాదములు తొట్టిల్నివ్వకుండా దేవుడే నన్ను కాపాడతాడు. ఆయన మీద ఆనుకుంటాను. చెప్దాం, బంధం. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, జీవాధిపతి అన్న దేవా నీకు వందనాలు. బిడ్డలను దీవించి ఆశీర్వదించు ప్రభా. పసి బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు నీ కృపా, నీ కాపుదలను బట్టి నీకు వందనాలు. నీ సన్నిధి ఎల్లప్పుడూ బిడ్డలతో ఉంచు తండ్రి. నీ మహిమతో నింపు రాజా, నీ బలముతో నింపు. ప్రతి అవసరత క్రీస్తు మహిమలో తీర్చి ప్రభా. ప్రతి అక్కరను తీర్చుతున్నంత నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు. ఎవరైతే బిడ్డలు లేకుండా ఉన్నారు, గర్భఫలము నువ్వు ఇచ్చే బహుమానమైనది గనక వారు ఫలించదరనే మాట నువ్వు మాటిస్తున్నందుకు నీకు వందనాలు. లెట్ ఇట్ బి డన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ మాస్టర్. నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. బిడ్డల లైఫ్లో ఏదైతే అక్కర్లు ఉన్నాయో, ఏదైతే కొరత ఉన్నదో, యేసు నామములో క్రీస్తు ఒక మహిమ చేత ప్రతి కొరత తీర్చబడును గాక తండ్రి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా మీ అమూల్యమైన కానుకలను, ప్రతిష్టార్పణని ఒకసారి చేతితో పట్టుకోండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, జీవాధిపతి అయిన దేవా నీకు వందనాలు. నాయనా, నీ మందిరములోకి, నీ పరిచర్యలోకి
వారు విత్తుతున్న ప్రతి విత్తనము, ప్రతి అర్పణ యేసు నామములో వారి దీవెనకరంగా అది ఉండును గాక, అది ఆశీర్వాదము వారికి దయచేయబడును గాక. నీకే వందనాలు చేస్తున్నాను. అవసరతలన్నీ క్రీస్తు మహిమలో తీర్చమని మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక సహవాసము, సమాధానం, నింపుదల నడిపింపు మనకుని మన కుటుంబములకి, సార్వితమైన సంఘములకి సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ నిండా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభుపేట అందరూ కూడా